ఇక బంతి బీజేపీ కోర్టులో ఉంది, నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్ళే. ఇన్ని రోజులు ఎప్పుడు చేసినా కూడా కాంగ్రెస్ కావాలని చెప్పేసి, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ కావాలనే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు మరి సిబిఐకి ఇస్తలేదని బండి సంజయ్ అన్నతో మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు బీజేపీ నేతలు. మరి మాట్లాడినప్పుడు ఈ రోజు పూర్తిగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాడు. మరి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇప్పుడు పూర్తి బాధ్యత ఎవరిది? మీది. బీజేపీ ఖచ్చితంగా మీరు నిజంగా దమ్ముంటే ఆ సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా చేయించి క్లారిటీగా నిజంగా అంటే తప్పు చేస్తే చేసిరని, చేయకపోతే ఏం లేదు, క్లియర్. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు కేసీఆర్ దొంగతనం చేసిందని చెప్పేసి పూర్తిగా ఇవన్నీ అభాండాలు అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ అంటే సిగ్గుపడాల్సిన వ్యవహారం అనమాట. ఎందుకంటే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టును నేను తీసుకొచ్చి నిర్మించాను, ఈ రాష్ట్రంలో పెద్ద అంటే రాష్ట్ర గౌరవాన్నే నేను అంటే దేశవ్యాప్తంగా చాటింపు చేశాను అన్న కోణంలో కేసీఆర్ తర్వాత ఊరుకునే వ్యక్తి కూడా కాదు. ఖచ్చితంగా ఒకవేళ ఆ బండాలంలో విఫలమైతే మాత్రం సిబిఐ కానీ లేకపోతే ఇప్పుడు బీజేపీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా విఫలమైతే కేసీఆర్ ఊకునే మనిషి కాదు, ఖబర్దార్ అంటాడు ఖచ్చితంగా తర్వాత. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా అది నిజమైతే నిజము, అబద్ధమైతే అబద్ధం అనేది రాబట్టడానికి ప్రయత్నించే పనిలో పడ్డారు. సో ఇక ఇప్పుడు ఈ కేసు వ్యవహారం పూర్తిగా సిబిఐ హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట, అంటే కేంద్రం హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టే. సో కేసును సిబిఐకి అప్పగించడంతో దర్యాప్తు ఇక సెంట్రల్ కన్సర్న్లోనే ఉంటుంది. బీజేపీ సర్కారులోనే బీఆర్ఎస్కు చెక్మేట్ వ్యూహం. ఎందుకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక అపవాదాన్ని తీసుకొని వచ్చిండు. అది అపవాదమో నిజమో తెలియదు. వాస్తవానికి ఆయనైతే ఒకటి మాట్లాడుతూ ఉండేవాడు, ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇంకా లోపల రెండు కలిసిపోయినాయి. ఎందుకంటే కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో ఆమె అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి పిలవడము, అరెస్ట్ అయ్యిందో ఆ టైం నుంచి ఎందుకు ఖచ్చితంగా ఆమెను పూర్తిగా అంటే ఆమె యొక్క తప్పులు బయట పెడతలేరు. అంటే ఈ వ్యవహారంలో సిబిఐని అంటే కేంద్రాన్ని చేతిలో పెట్టుకుంది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఎవరైతే బీజేపీ ఉందో బీజేపీకి లొంగిపోయి గులాం అయ్యింది కాబట్టి గులాబీ వాళ్లకు ఈ విధమైనటువంటి ఫేవర్ జరుగుతుందని చెప్పేసి ఎవరు మాట్లాడారు? రేవంత్ రెడ్డి మాట్లాడినుండే. మరి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఆ టైంలో ఆ విధంగా మాట్లాడినుండే కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమైంది? ఇది ఒక ఇంకో ప్లస్ పాయింట్ అవుతుంది. అసలు ఇంతకు ముందే అసలు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయో లేవో తెలియక ముందే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు ప్రసంగాలలో మాట్లాడాడు. ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఈ వ్యవహారంలో ఏమైనా తేడాలు వస్తే మాత్రం, ఎందుకంటే అందులో ఏదైతే సిబిఐ క్లారిటీ ఇవ్వలేకపోయింది అనుకో, అది బీజేపీ ఖచ్చితంగా కుట్ర చేసింది అంటాడు ఖచ్చితంగా. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి ఈ కేసు తెగలేదు. కాళేశ్వరం వ్యవహారాన్ని నా చేతిలో అయితే లేకుండే, నేనైతే రాష్ట్రంలో దాని గురించి మనం ఎంత ఎంక్వైరీ చేయాలో చేసినాం, దాని మీద నివేదికలు తీసినాం,